హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న, ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా అరెస్ట్ చేస్తారన్న? అనే మొన్నటి వరకు ఏదైతే December 4th ప్రీమియర్ షోకి వెళ్ళిన తర్వాత అరెస్ట్ అవ్వడం జరిగింది. తర్వాత నిరంజన్ రెడ్డి అడ్వకేట్ తను చాలా చక్కగా పోరాడి తనకు బెయిల్ ఇప్పించాడు. అది మధ్యంతర బెయిల్. సో ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు 100% పూర్తి బెయిల్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆ కేసులో ఏదైతే రేవతి కేసులో తన ప్రమేయం ఏం లేదు, నోనని కాదన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏం లేదు కాబట్టి పరోక్షంగా ఉంది కాబట్టి సో హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో వాళ్ళు నిజంగా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లో ఉంటుంది కాబట్టి 100% పూర్తి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలామంది అంటారు అల్లు అర్జున్ ఇస్తా సంక్రాంతి వాళ్ళ ఇంట్లో జరుపుకోడు అని అంటారు, కానీ 100% అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో జరుపుకుంటాడు. ఎందుకంటే ఈసారి 100% పూర్తి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడన్న తను ఆల్రెడీ చెప్పేస్తాడు వాళ్ళ ఇంటికి 25 లక్షలు ఇస్తానని చెప్పాడు. అట్ ది సేమ్ టైం ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అన్నాడు కాబట్టి సో నువ్వు అన్నాను కదన్నా చేయని తప్పుకు తను బలి అవ్వడం ఎక్కడ ఏ రాజ్యాంగంలో లేదు కాదు కాబట్టి సో మీరు అన్నని చూడండి, తను సంధ్య థియేటర్కి తను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాడు. అంటే సంధ్య థియేటర్ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మేము ఇట్లా ఫలానా పాన్ ఇండియా హీరో వస్తున్నాడు, నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి వస్తున్నాడు అని అక్కడ అన్నప్పుడు ఏసీపీ వాళ్ళు డీసీపీ వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. మేము హ్యాండిల్ చేయలేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ అన్నప్పుడు. సో అక్కడ వాళ్ళు ర్యాలీ చేయడం చాలా తప్పు అనిపించి ఎట్టకెళ్ళకి అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. కానీ నాకు నమ్మకం ఉంది 100% తనకి పూర్తి బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది అన్న. రేవతి వాళ్ళ ఫ్యామిలీని అడిగితే 25 lakhs ఇవ్వలేరు, 18 lakhs ఇచ్చారు, మిగతా ఆపిర్రు అని అంటారు వాళ్ళు. ఓకే అవును, నేనైతే చూడలేము మరి నిజంగా. వాళ్ళైతే అనౌన్స్ చేశారు చూడన్న, వాళ్ళు పెద్ద యాక్టర్స్ అన్న. సో 25 lakhs అనేది వాళ్ళకి వన్ డే వాళ్ళు మొన్న పుష్ప వచ్చింది 12 కోట్లు కొట్టింది. సో వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎన్నో డబ్బులు ఇవ్వచ్చు, వాళ్ళు నాకు తెలిసి 18 lakhs అన్నారు కాబట్టి 100% వాళ్ళు ఏమన్నారంటే అన్న ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు కదా. సో అక్కడ చాలా గ్రేట్ అనిపించింది. బాబు కూడా ఏం చూడలేదు, మెడికల్గా ఏం చూడలేదని వార్తలు కూడా అనిపించాయి. కానీ నైస్ అన్న, మీరే అంటారు అల్లు అర్జున్ పోవట్లేదు పోతేనేమో అక్కడ రేవతి చనిపోయింది అంటే ఆ సంధ్య థియేటర్కి. సో పోలీస్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీకు చెప్తున్న మీడియా ద్వారా అల్లు అర్జున్కి నోటీస్ పంపించారు, నువ్వు దయచేసి ఇంటి బయట దాటి బయటకు రావద్దు. అందుకోసం నిన్న అల్లు అర్జున్ వెళ్ళాడు మన కిమ్స్ హాస్పిటల్కి, క్లియర్ కట్గా చెప్పాడు అల్లు అర్జున్ బయటకు రావద్దు, బయటకు వస్తే మాత్రం తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో అల్లు అర్జున్ చాలా బాధపడ్డా అంట, అల్లు అర్జున్ డాడీ నువ్వు వెళ్ళి డాడీ నేను వస్తే మళ్ళీ కేసులు అవుతున్నాయి, నేను మంచి హైకోర్టు నాకు నిర్ణయించు కాబట్టి అంటే అల్లు అరవింద్ అప్పుడు వెళ్ళి అక్కడ మన శ్రీతేజ్తో పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అబ్బాయికి ఎన్ని కోట్లు అయినా సరే కానీ అబ్బాయిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని అల్లు అర్జున్ చెప్పింది. కాబట్టి దయచేసి మీ మీడియాలో చెప్తున్నా అల్లు అర్జున్ రావట్లేదు అని చెప్పకండి. అల్లు అర్జున్ పైన నోటీస్ ఉంది, అల్లు అర్జున్ బయటకు వస్తే మళ్ళీ కేసు అవుతుంది. అందుకోసం అల్లు అర్జున్ రావట్లేదు, అల్లు అర్జున్ ప్రత్యక్షంగా పరోక్షంగానో వాళ్ళ టీం ద్వారా ఆ అబ్బాయిని 24/7 పర్యవేక్షణలో ఉన్నాడు కాబట్టి దయచేసి ప్రతిసారి అల్లు అర్జున్ టోల్ చేద్దాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ జాగ్రత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత అరెస్ట్ అయ్యే లోపు 5 days గ్యాప్ ఉంది, మరి ఈ లోపు వెళ్ళొచ్చు కదా. సో చూడు బ్రో, తను అరెస్ట్ అయితే నోటీస్ తను ముందు పంపించారు. చూడు నాకు విషయం చెప్తాను, నీకు ఇదే ఒక విషయం చెప్తా. ఓకే బ్రో, బీహార్లో 6 లక్షల మంది జనాభాలో మరి ఒక్కడు చనిపోలేడు. ఇక్కడ వస్తుంది చనిపోయాడు, అక్కడ గవర్నమెంట్ తప్ప ఈ గవర్నమెంట్ తప్ప 6 లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు, మరి ఒక్కడు చనిపోలేడు ఎందుకు? అంతేందుకు మన ఏంది చంద్రబాబు నాయుడు ఏదో ప్రోగ్రామ్కి అయితే 23 మంది చనిపోయారు, మరి చంద్రబాబుని అరెస్ట్ చేయలేదు ఎందుకు? ఇక్కడ కేసీఆర్ ప్రోగ్రామ్ పెడతారు, ర్యాలీ పెడితే ఆట బోల్తా ఉంటుంది, మరి ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయలేదు ఎందుకు? నీట్ పేపర్ లీక్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఆత్మహత్య చనిపోయారు, మరి నీట్ రాష్ట్రంలో అరెస్ట్ చేయలేదు ఎందుకు? అని అంత రోడ్లు ఖరాబ్ లేక యాక్సిడెంట్లు చనిపోతారు బ్రో, మరి గవర్నమెంట్ అరెస్ట్ చేస్తలేదు ఎందుకు? అరే ఆయన అల్లు అర్జున్ చంపిండే ఏమన్నా అల్లు అర్జున్ అంటారు, ఆయన డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా, మీకు ఇంకేం కావాలి? సరే నేను నాకు 4 ఎకరాల భూమి ఉందరు, నేను 4 ఎకరాల భూమి అమ్మేసి ఆ రేవతి కుటుంబానికి ఇస్తా, మీకు ఎవరికైనా దమ్ము ఉందా? రేవతిని తిరిగి తెచ్చే దమ్ము మీకుందా? అరే దొరికిన ఛాన్స్ అని ప్రతి ఒక్కరు ట్రోలింగ్ అల్లు అర్జున్ మాట్లాడితే తర్వాత ఎవరు లేదు. నిజంగా చెప్తున్నా, ఒక చూడు తను వరదలు వచ్చినప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ కూడా డబ్బులు ఇచ్చిన అల్లు అర్జున్, మరి అల్లు అర్జున్ ఎవరు పొగడేందుకు? నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు ఎవరు పొగడేందుకు? పుష్ప మొన్న 12 కోట్లు కొట్టింది, మరి ఎవరు పొగడేందుకు? జస్ట్ ఒక మాట దొరకని వేసుకోవడమే. దయచేసి మనం మాట్లాడే ముందు ఆలోచించాలి మనస్ఫూర్తిగా.